అంటే మేము టీడీపీ పార్టీ. కానీ ఇప్పుడు జగన్ గారి పథకాలన్నీ మాకు అమ్మఒడి కానించి, రైతు భరోసా నుంచి, అమ్మఒడి కానించి ప్రతి ఒక్కటి మేము లబ్ధి పొందాం కాబట్టి ఈసారి మేము పక్కగా మారిపోయాం. టీడీపీ కార్యకర్త మాకు 14 సంవత్సరాలు మాకేం జరగలేదు కదా సార్. ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఎలాంటి అదే చంద్రబాబు హయాంలో 14 సంవత్సరాలు మేము లబ్ధి పొందలేదు కదా. ఈసారి పొందాము కాబట్టి ఆ గౌరవంతో మేము ఎట్లా పక్కకు పోలేకపోతాం. మరి ఈసారి మళ్ళీ అంతకంటే ఎక్కిస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా చెప్పాడు ఇలాకపోయినాము. అదేదో మా పొరపాటు, ఆయన పొరపాటు. మేము ఆయన్నే నమ్ముకున్నాము. 14 సంవత్సరం అంటే అరణ్యంలో వచ్చినట్టు వచ్చాము. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ప్రతి ఒక్క టాబ్లెట్ కానీ అన్ని మేము లబ్ధి పొందాము. కాబట్టి పవన్ కళ్యాణ్ తోటి, బీజేపీ తోటి, పవన్ కళ్యాణ్ తీసేయండి సార్. అతను ఏముంది, అతను ఒక నాయకుడుగా పనికిరాడు, ఒక సేవకునిగా పనికిరాడు. అతను నాయకుడు కాదు, సేవకుడు కాదు మా లెక్కలో. కానీ అన్ని సర్వేలు ఆయనకే ఎక్కడ చూపించాయి? ఆయన అంటున్నారు అతను పిఠాపురంలోనే లేదు కదా సార్. వంగ గీత ఉంది కదా, ఎట్లుంది? ప్రతి ఒక్క ఇంటికి పోవడం కానీ ఆమె రిసీవ్ చేసుకునే విధానం కానీ చెప్పు బ్రహ్మాండం. మీరు చెప్పండి అసలు క్లియర్ గా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయిన తర్వాత అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది చంద్రబాబు హయాంలో? ఇలాంటి ఇప్పుడు పరిస్థితి బాగుంది సార్. ఎలాంటి మార్పు చెందగలిగింది రాష్ట్రం మొత్తం మార్పు అంటే 2 సంవత్సరాలు కరోనా లేకుంటే మనకు అసలు రాజధాని అనేది కూడా కొద్దిగా నిర్మాణంలో ఉండేది. 2 సంవత్సరాలు కరోనా రాజధాని కూడా నిర్మాణంలో ఉండేది. 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడి ఏ ఒక్క పథకం కూడా ఎన్నికపోలే. అప్పుడు కూడా మనకు సరిపోయాడు కదా. కానీ సొంత పార్టీ, సొంత ఇంటి నుంచి షర్మిల గారు కూడా. షర్మిలది ఏముంది సార్, వీళ్ళంతా ఇప్పుడు పవన్ ఇప్పుడు షర్మిలకి ఇప్పుడు కేసీఆర్ గెలిచాడు, అవతల కేసీఆర్ గెలిచాడు. వాళ్ళ ఇంట్లో 3 4 పార్టీలు ఇచ్చుకున్నాడు. నేను నా ఇంటికి లోపల ఏ పార్టీ ఉండకూడదు, ఊరికి నేను ఇవ్వకూడదు, అంతా బయటనే. ప్రతి ఒక్కరికి బయట ఇచ్చాడు కానీ ఊరికి ఇలా. ఆమె మంత్రి పదవి అదే ఇదని అడిగింది, నేను ఇయ్యనని ఉండు. ఆ కోప చాపాలు అన్నీ ఉంటాయి కుటుంబంలో. నువ్వు ఇంట్లోనే ఇవ్వకుండా ఏంది అని కోపం ఉంటుంది. అంతే కదా. సో కుటుంబ ఈశ్వరుడు గెలిచావు కానీ నువ్వు మళ్ళీ నాకేమి లేవు. అందుకని నేను వితండవాదంగా తిరుగు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు వచ్చా మాట్లాడకూడదా? నాకు సాక్షిలో భాగం ఉంది, దాంట్లో భాగం, ఇంట్లో భాగం ఉంది. అన్ని ఇప్పుడు కేవలం ఎలక్షన్ల మూమెంట్లు వచ్చి మాట్లాడాల్సిన అవసరమే ఉంది. తప్పు కదా. మనం భావిద్దాం తప్ప కాదా? కానీ ఆయనే వస్తారనేసి మీకు ఎన్ని సీట్లు వస్తుండే మీ అంచనా? 120 130 వస్తే అవతరాలకే ఇచ్చేయాలని ఆయన కోరుకోనున్నాడు జగన్. 120 వస్తే వాడు ప్రతిపక్షంలో కాదు అసలు. నేను ఎక్కడ కూడా కనబరాని ఊరికి అంటాను. 160 దాకా వస్తాయి. ఎందుకంటే ఎవరైనా కడుపు కాని వాళ్ళు ఉంటే చెప్పలేం. కానీ అతన్ని ఒకటే చెప్పారు కదా, ఇంతవరకు మేము అంతే గుర్తుగా 4 సార్లు ఏమైనా ఓటేసి ఉంటామేమో. 4 సార్లు ఓటేస్తే ఎవరు చెప్పలేదు కదా. నేను చేసి ఉంటేనే ఓటేంటి లాంటి బాగా నేను కూడా అన్నారా? ఏ నాయకుడన్నా అన్నాడా? అనలేదు కదా. కానీ ధరలు బాగా పెరిగిపోయాయి. ఏం పెరిగినాయి? ఆ రోజు కూలి ఎంత? 130 రూపాయలు బేల్దారి కూలి. 130 రూపాయలు బేల్దారి కూలి, 55 రూపాయలు నూనె ప్యాకెట్. ఈరోజు 7 రూపాయలు బేల్దారి కూలి. దానికి తగ్గట్టు పెరగదా? వడ్ల రేటు ఎప్పుడన్నా 23,000 అమ్మిందా? వడ్ల రేటు 23,000 రూపాయలు అమ్మి దాఖలాలు ఉన్నాయా? ఎట్లా సార్ మనం అనుకుంటే? అది 2014 నుంచి 19 దాకా 14 లక్షలు. ఇప్పుడు 1 కోటి రూపాయలు. అది ఆపకూడదా? అది పెరిగిందే. మా పొలం రేట్లు పెరిగినాయా? అన్ని వస్తువులు పెరిగినాయి అన్నారు. మీరు మా పొలం 1 కోటి రూపాయలు సార్ ఇప్పుడు రోడ్డు పక్కన కొనాలంటే నువ్వు చెప్పిన షర్మిల వాళ్ళు కాగితాలు ఎత్తుకొచ్చారు సార్. కాలువలు వేశారు సార్. కట్టిస్తే ఆడేసుకోండి అన్నారు. తీసుకునేవాళ్ళు ఎవరు సార్? ఆమెకి ఒక జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో చేసిన మంచి పనుల వల్ల కరోనాలో మేము అందరం బతికినాం సార్. అతను పుణ్యాన మేము లేకుంటే సచ్చేవాళ్ళందరూ. అంతకంటే నాయకుడు ఎవరు ఉంటారు సార్? 2014 నుంచి 19 దాకా ఏం ఒక్క పథకం కానీ రైతు భరోసా ఏం చేశాడు సార్? ఆయన ఏం చేశాడు చెప్పు? ఏం చేయలే. 2019 నుంచి 24 దాకా బ్రహ్మాండంగా జరిగింది. అంతే. అదే ఆయన సృష్టించింది. ఆయన అప్పటి నుంచి కూడా సృష్టిస్తాడు. 14 నుంచి 19 దాకా సృష్టించుకుంటాడు సార్. అప్పుడు 14 ఏళ్ళు ఉన్నాడు సార్. సృష్టించకూడదు సార్. అవన్నీ మాటలు ఉత్త మాట. జరిగేవి కాదు, ఇచ్చేవి కాదు. అవన్నీ ఉత్త మాటలైనా జనాలకు అందరికీ తెలుసు. ఎన్నైనా వాగ్దానాలు చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు, చేసిందే చేస్తాడు. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news